హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే డే 22లో ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఇక్కడ చూసినట్టయితే డే 22లో నేను వచ్చేసి 62.15 ఉన్నాను. పక్కనే చూసినట్టయితే డే 21లో 62.30 అయితే ఉన్నాను. టోటల్‌గా 150 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. అయితే వెయిట్ లాస్ జర్నీ అనేది ఇప్పుడైతే కొంచెం స్లోగా ఉందండి. అంటే నేనేం వాకింగ్ కానీ, అలాగే ఎక్సర్సైజ్ కానీ చేయట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం స్లోగా ఉంది. యాక్చువల్‌గా ఈ చికున్ గున్యా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొద్దిగా వాకింగ్ చేయగానే ఇవి పెయిన్స్ వస్తున్నాయన్నమాట. జాయింట్ పెయిన్స్. లేదా ఎక్సర్సైజ్ చేసినా కొంచెం పెయిన్స్ వస్తున్నాయి. కొంచెమే చాలా అంటే చాలా తక్కువగా వాకింగ్ చేస్తున్నాను. అందుకే వెయిట్ లాస్ జర్నీ అనేది స్లోగా ఉంది. ఓన్లీ మనం తీసుకున్న ఫుడ్‌తో మాత్రమే కొద్దిగా వెయిట్ లాస్ అయితే అవుతున్నాను. ఇప్పుడు వరకి అయితే నేను నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 64.95, ఇప్పుడు వచ్చేసి 62.15 అనమాట. అరౌండ్ 2½ కేజెస్ వెయిట్ లాస్ అయితే అయ్యానండి. అంటే ఓన్లీ ఫుడ్ డైట్‌తోనే ఒక 2½ కేజెస్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. చేద్దాం ముందు ముందు వాకింగ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. చేసినట్టయితే రిజల్ట్స్ ఎలా ఉంటాయో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా డే 22లో ఎర్లీ మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని తర్వాత అయితే ఇక్కడ నేను ఒక ఎగ్ దోస అయితే తీసుకుంటున్నానండి. 1 అయితే మనకి సరిపోతుందనమాట. మనకి అరౌండ్ ఒక ఎగ్ దోస తీసుకుంటే 70 క్యాలరీస్ అయితే వస్తాయి. అదే ఎగ్‌కి మాత్రమే 70 క్యాలరీస్ అండి. నేను ఇందులో యెల్లో కూడా మిక్స్ చేసేసుకుంటాను. ఎందుకంటే యెల్లోలోనే మనకి ప్రోటీన్ కానీ, విటమిన్ డి కానీ లభిస్తుంది. ఎవరికైనా యెల్లో ఇష్టం లేదు అనంటే ఎగ్ వైట్స్‌తో కూడా చేసుకోవచ్చు. నేనైతే 1 ఎగ్ దోస అలాగే కొంచెం పల్లి చట్నీ పెట్టుకొనైతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌ని ఫినిష్ చేసేసాను. ఇంకా ఇక్కడ క్యాలరీస్ కట్ డౌన్ చేయాలి అనంటే టమాటో చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంక ఇంట్లో అందరికీ ఒకే చట్నీ అయితే చేసేసాననమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఇది బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా లంచ్‌లోకైతే కర్రీ రెడీ చేస్తున్నాను. ఈరోజు లంచ్‌లోకొచ్చేసి క్యాబేజ్ ఫ్రై అయితే చేయబోతున్నానండి. క్యాబేజ్ అయితే మన వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. బాగా డైజెషన్ అయ్యేలాగా చూసుకుంటుంది. అలాగే మన గట్ హెల్త్‌ని కూడా కాపాడుతుందనమాట. ఈరోజైతే నేను క్యాబేజ్ ఫ్రై కర్రీ అయితే తీసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే వాటర్‌లో క్యాబేజ్‌ని వేసి కొంచెం సేపు స్టవ్ మీద పెట్టేసి ఉంచుతున్నానండి. అంటే దాంట్లో ఇంకా ఏమైనా పురుగులు ఉంటే పోవాలి అని చెప్పేసి. ఇదిగోండి స్టవ్ వెలిగిచ్చేసి అయితే పెట్టేసాను. నార్మల్‌గా అయితే చాప్ చేసిన తర్వాత వాటర్‌లో వేసి తీస్తాను. అయితే ఈరోజు కట్ చేయకుండా చాపర్‌లో వేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ అలా పెట్టేసాను. తర్వాత తీసి చాపర్‌లో వేసి అయితే చాప్ చేసేసుకున్నాను. సో దట్ మనకి మంచిగా సన్నగా తరిగేసి ఇస్తుందనమాట చాపర్ అయితే. 2, 3 సెకండ్స్‌లో మనకు మొత్తం చాప్ అయిపోతుందండి. చాపర్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది. క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, క్యాబేజ్ ఫ్రై, కాలీఫ్లవర్ ఫ్రై, ఏవైనా ఫ్రై కర్రీస్ చేసినప్పుడు మంచిగా చాప్ చేయాలనంటే చాపర్ యూజ్ చేసేస్తే ఫాస్ట్‌గా పనైపోతుందనమాట. ఇక్కడైతే 3 మోడ్స్ ఇచ్చారండి. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, అలాగే మనం ఏదన్నా మీట్‌ని గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు థర్డ్ మోడ్ అనమాట. అవైతే భలే వర్క్ అవుతదండి అసలు. చికెన్ కూడా దీంట్లో అప్పుడప్పుడు నేను చాప్ చేసేస్తాను. భలే వస్తదసలకి. ఇదిగోండి చూడండి క్యాబేజ్ ఎంత మంచిగా ఇలా తరిగేసి ఇచ్చేసిందో. ఇదైతే చాలా ఫాస్ట్‌గా అయిపోతదండి కర్రీ గూడా. నాకైతే చాలా ఈజీ అయిపోయిందనమాట వర్క్ ఈ చాపర్ తీసుకున్నప్పటి నుంచి. అంటే ఇలా మనం పన్నీర్‌ని గూడా హ్యాండ్‌తో మ్యాష్ చేసినప్పుడు అంత బాగా మ్యాష్ అవ్వదు కదా! మనం ఇలా చాపర్‌లో వేసి చేసినప్పుడు భలేగా మొత్తం మ్యాష్ చేసేస్తదండి. భలే అంటే భలేగా ఉంది. నాకైతే చాపర్ బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడైతే నేను ఫ్రై కోసం ఆయిల్ అలాగే పోపు పెట్టేసుకున్నాను. ఆయిల్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ పైనే వేసుకున్నానండి. తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఎండుమిర్చి వేసేసుకున్నాను. ఇదిగోండి మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్ అలాగే ఆనియన్, కొంచెం కర్రీ లీవ్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఆనియన్స్ వేసేసి కరివేపాకు వేసేసి కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను.
పసుపయితే మనం క్యాబేజ్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆహ్, నేను ముందు పోపులోనే వేసేసుకుంటాను. అంటే ఫస్ట్ మమ్మీ వాళ్ళు ఎలా చెప్తే ఇంకా అదే అలవాటయిపోద్ది కదండీ! మా ఇంట్లో ఇలాగే చేసేవాళ్ళు. నాకు కూడా ఇలాగే అలవాటయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. తర్వాత ఇదిగోండి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఒక పక్కన మా పాపకైతే బాక్స్‌లోకి చపాతీస్ అయితే చేశాననమాట. క్యాబేజ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకున్నాను. నేనింక గరం మసాలా అవేం వేయలేదండి. ఒకవేళ కావాలి అంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది పాప వెళ్ళక ముందే చేశాను కాబట్టి, ఇంకా మా పాపకి లంచ్ బాక్స్‌లో కూడా చపాతీతో పాటు పనికొస్తుంది. అలాగే మాకు లంచ్‌లోకి కూడా ఈ కర్రీ యూజ్ అవుతుందనమాట. క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పాప స్కూల్‌కి వెళ్ళిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయితే అయిందనమాట ఇప్పుడు. ఇంకా లంచ్ టైమ్‌కైతే నేను ఒక 100 గ్రామ్స్ దాకా వైట్ రైస్ తీసుకున్నానండి. వైట్ రైస్‌లోకి ఇక్కడైతే క్యాబేజ్ కర్రీ అయితే తీసుకుంటున్నాను. క్యాబేజ్ కర్రీ అయితే నిజంగా అండి మనం సాలడ్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. అంటే వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు క్యాబేజ్‌ని ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే వెయిట్ లాస్ అనేది ఫాస్ట్ అవుతుంది. కాపోతే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తినాలనమాట తెచ్చుకుంటే. మా వారు నాకొద్దు అని అంటారు. బలవంతంగా అయితే ఈ మధ్య తినివేస్తున్నాను. ఇంకా ఈ క్యాబేజ్‌నైతే ఉడికించుకున్న తర్వాత ఒక క్లాత్‌లో వేసి మొత్తం వాటర్ పిండేసి ఫ్రై చేస్తే కూడా చాలా అంటే చాలా బావుంటదండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే చాలా తినేవాళ్ళం అలా. తర్వాత నిన్న మనం ఎన్ఎం పికిల్స్ నుంచి ఆర్డర్ చేసుకున్న గోంగూర చికెన్ పికిల్ ఏదైతే ఉందో అది గూడా కొంచెం తీసుకున్నాను. తీసుకొని నా లంచ్‌ని ఫినిష్ చేసి 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నాననమాట. బటర్ మిల్క్ ఒక్కొక్క రోజు స్కిప్ అయిపోతుందండి. ఒక్కొక్క రోజు తాగుతాను. ఒక్కొక్క రోజు పెరుగు తీసుకుంటాను. అలా డిఫరెంట్‌గా చేస్తుంటాననమాట. ఇంకా మా వాళ్ళ కోసమయితే ఈవినింగ్ మంచూరియా అయితే చేశాను. నేను చాప్ చేసిన దాంట్లో నుంచే క్యాబేజ్ కొద్దిగా పక్కకు తీసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్, కొంచెం గోధుమ పిండి ఇవేసి అయితే తనకి ఏమంటారు మంచూరియా అయితే చేసి ఇచ్చేసాను. ఇదిగోండి మా పక్కన ఇంట్లో అయితే ఏదో పూజ ఉన్నట్టుంది. మొత్తం ఇల్లయితే ఇలా డెకరేట్ చేశారనమాట. నాకు నచ్చింది. ఎంత సింపుల్‌గా అండి బయట దొరికే మాలలు ఏవైతే ఉంటాయో వాటితో సింపుల్‌గా ఎంత చేశారో డెకరేషన్ ఇలా. అది నచ్చి ఎప్పుడైనా మనకు కూడా పనికొస్తది కదా! అని చెప్పేసి నేను చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ నేను లంచ్ చేసినప్పుడే నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఓట్స్, బాదాము, కాజు, అలాగే వాల్‌నట్స్, 2 లైన్ డేట్స్, చియా సీడ్స్ అయితే వేసేసి నానబెట్టేసుకున్నాను. సో దట్ ఈవినింగ్ స్మూదీ తాగొచ్చు కదా అనే ఉద్దేశంతో. స్మూదీస్ అయితే చాలా మంచి హెల్తీ అండి. అంటే చాలామంది వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటున్నారు కదా! హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే మనం స్మూదీస్ కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మన హెయిర్‌కి కావాల్సిన మంచి ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్‌లో. ఇష్టంగా డ్రై ఫ్రూట్స్ తినాలంటే తినలేం కదా! ఇలా అయితే స్మూదీ లాగా చేసుకొని తాగితే మనకి హెల్త్‌కి మంచిది. అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందనమాట. ఇవి మంచిగా నానిపోయినాయి గదా! ఇప్పుడైతే స్మూతీ జార్‌లోకి వేసేసుకొని ఇందులో నేనైతే బనానా వేసుకుంటున్నానండి. 1 ఫుల్ బనానా వేసుకొనైతే స్మూదీ చేసుకుంటున్నాను. ఇది మా పాపకి, నా కోసం చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా స్ట్రిక్ట్ డైట్ చేయాలి అనంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మిల్క్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. ఇంకా బ్లెండర్‌లో అయితే మెత్తగా బ్లెండ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదండి స్మూతీ. నాకు ఫస్ట్‌లో స్మూతీస్ అంతగా వామ్మో! ఎలా తాగుతారో ఏంటో అనుకునేదాన్ని. ఏమంటా నేనైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి నాకు స్మూతీస్ అనేవి బాగా అలవాటయిపోయినాయి. మా వారైతే బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసి నాకు స్మూతీయే చేసివ్వు, లేకపోతే ఫ్రూట్ బౌల్ ఇవ్వు అంటున్నారనమాట. బనానా వేసుకున్నాం కాబట్టి మనకి స్వీట్‌నెస్ ఉంటదండి. మనం ఎక్కువగా లైన్ డేట్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక 2 అయితే వేసుకున్నాను. నాకు మా పాపకే చేశాను కాబట్టి ఇలా పాపకొచ్చేసి చిన్న గ్లాస్, అలాగే నాకొచ్చేసి పెద్ద గ్లాస్‌లో అయితే వేసేసుకొని మేమిద్దరం అయితే ఫినిష్ చేసేసాము. నేనైతే 6 బిఫోర్‌కి తాగేసాను. పాప నిద్ర లేచిన తర్వాత తను గూడా తాగుతుందనమాట. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయొచ్చు.
మళ్ళీ ఊరెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉంది. మా మరిదిదైతే మ్యారేజ్ ఉందనమాట. సో, మళ్ళీ ఏమైనా బ్రేక్ వస్తదేమో అని అనుకుంటున్నాను. రాకుండా అయితే చూసుకోవాలనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.